చంద్రబాబు గారు గతంలో ఎన్నడూ లేనంతగా సీరియస్ కాన్సన్ట్రేషన్ ఈ దఫా కుప్పంలో చేయాల్సి వచ్చింది. స్వయంగా భువనేశ్వర్ గారు అక్కడే కూర్చుని తేల్చాల్సి వచ్చింది. ఇంతకుముందు వాళ్ళ పిఏ చూసుకునేవాడు. పిఏ చేతిలో వదిలేసి ఆయన దాదాపు 30 ఏళ్ల నుంచి ఆయన కేవలం నామినేషన్ అప్పుడే వెళ్ళేది. ఈ దఫా నామినేషన్ కూడా భువనేశ్వర్ గారు వేశారు. దాని ఓత్తు కూడా ఆయన వేరే చోట్ల చేశారు కానీ వెళ్ళలేదు. కానీ అంతకుముందు 6 సార్లు వెళ్ళారు. అట్లాగే ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా అక్కడ ప్రారంభించారు. ఎందుకు అంత సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిందంటే జగన్ ప్రత్యేకించి క్రిందటిసారి పులివెందులలో తనని దెబ్బ కొట్టడానికి చేసిన ప్రయత్నం ఏదైతే బీటెక్ రవిని ఎమ్మెల్సీగా గెలిపించినందుకు ప్రతీకారంగా కుప్పంలో స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకి దెబ్బ కొట్టారు జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో అసెంబ్లీలో ఎత్తు పెట్టడానికి చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టుకొచ్చారు. అందులో భాగంగా దాదాపు 40,000 వరకు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి ఓట్లు వేసే వాళ్ళ ఓట్లు వాలంటీర్ల ద్వారా లెక్క తేల్చి తీసేయించారు. అది ఒక పెద్ద సమస్య. వాస్తవంగా చంద్రబాబు గారికి 1999లో 65,687 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2004లో 59,588, 2009లో 46,066, 2014లో 47,121, 2019లో 30,722. గత 5 ఎలక్షన్స్లో చూసుకుంటే తగ్గినటువంటి మెజార్టీ అది 40 మొన్నటిసారే తగ్గింది. అదే సందర్భంలో భరత్ ఫ్యామిలీకి వచ్చేటప్పుడు 2014లో 55,839 ఓట్లు వచ్చినాయి, 33.9% వచ్చినాయి. అదే సందర్భంలో 2019లో 69,427 వచ్చినాయి, 38.25%. గత 2 ఎలక్షన్స్లో 4.35% ఓట్లు పెరిగినాయి అక్కడ. అదే సందర్భంలో 2019 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూస్తే కుప్పం మున్సిపాలిటీలో 39,261 మంది ఓట్లు ఉన్నటువంటి దాన్ని వైసీపీ ఏకపక్షంగా గెలిచింది. మొత్తం వార్డులు 25 అయితే 19 గెలిచేసింది వైసీపీ. టీడీపీ 6కు పరిమితమైంది. ఇందులో 39,261లో మహిళలు 19,891, పురుషులు 19,370. టీడీపీ గెలిచిన 6 వార్డుల్లో సెల్వరాజుకి 156 ఓట్లు మాత్రమే ఆధిక్యం, కస్తూరికి 6 ఓట్లు, షబానా తాజ్కి 104 ఓట్లు, దామోదరంకి 95 ఓట్లు, సోమశేఖర్కి 150 ఓట్లు, సురేష్కి 232 ఓట్లు. అదే సందర్భంలో పంచాయతీలు చూస్తే మొత్తం పంచాయతీలు 89 అయితే వైసీపీ ఏకంగా 69 గెలిచింది, టీడీపీ 20 గెలిచింది. ఎంపీటీసీల్లో వైసీపీ 63 గెలిచింది. మున్సిపాలిటీలు మొత్తం 12, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, తెలుగుదేశం పార్టీ 4 గెలిచింది. అంటే ఈ 5 ఏళ్లలో పట్టు గట్టిగా సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో కుప్పం అసెంబ్లీలో 68.5% రూరల్ ఓటర్లు, 31.5% అర్బన్ ఓటర్లు ఉంటారు. భరత్కి ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ఏది దాదాపు 28 నుంచి 30,000 దాకా నకిలీ ఓట్లను తీసేసినటువంటి సందర్భం. ఇవన్నిటి బేస్ చేసుకుని అక్కడ గట్టి ప్రయత్నం జరిగింది. అందుకనినే చంద్రబాబు గారు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. పార్టీ శ్రేణులంతా అక్కడ కష్టపడ్డాయి. దాని ఫలితంగా ఈ దఫా మళ్ళీ 60,000 ఓట్ల మెజార్టీ వస్తుందని చంద్రబాబు గారు చెప్తుంటే మెజార్టీ గ్యారంటీ తగ్గుతుంది అన్నటువంటిది వైసీపీ వాళ్ళ నమ్మకం. ఏది నిజం అన్నటువంటిది 4వ తారీఖు తెలుస్తుంది.